బ్రేకింగ్ న్యూస్. మేడిపండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఇప్పుడు ఈ వేమన శతకం ఎందుకు గుర్తు చేస్తున్నట్టు అనుకుంటున్నారా? పాపులర్ ఖరీదైన బ్రాండ్ డార్క్ చాక్లెట్ అంతకంటే పాపులర్ మార్ట్లో కొనుక్కుని తీరా తిందామనేసరికి ఆ చాక్లెట్లో పురుగులు కనిపించాయి. అందుకే ఈ వేమన శతకం గుర్తుకొచ్చింది. కరెక్ట్ కాదు. ఎందుకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు మీరు? అసలు మీరు చేతుల నుంచి ఫోన్ ఎందుకు లాక్కుంటున్నారు? ఫోన్ లాక్కోకండి. అసలు ఫోన్ ఎందుకు అసలు లాక్కుంటున్నారు? ఫిజికల్ అయితే నేను సీరియస్ హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని రిలయన్స్ స్మార్ట్లో ఓ యువతి ఖరీదైన హార్ష్లే డార్క్ చాక్లెట్ కొనుక్కుంది. తీరా తినేద్దామని చాక్లెట్ కవర్ విప్పి చూడగా అందులో సజీవంగా పాకులాడే పురుగులను కనిపించడంతో షాక్ గురైంది. ఇదేంటని రిలయన్స్ స్మార్ట్ యాజమాన్యాన్ని నిలదీస్తే యువతిపై దాడికి దిగింది రిలయన్స్ యాజమాన్యం. దాడిని సెల్ ఫోన్లో చిత్రీకరించేందుకు కూడా ట్రై చేస్తే దౌర్జన్యం చేసి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశారు. జరిగిన ఈ ఘటనపై గుడిమల్కాపూర్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది. నేను స్నాక్స్ అని కొనుక్కున్నా ఇక్కడ మన గుడి మల్కాపూర్ రిలయన్స్ మార్ట్లో. నేను హర్షీస్ చాక్లెట్ తిందామని ఓపెన్ చేస్తే అసలు చాక్లెట్ టెక్స్చర్ అనేది లేదు. ఇంకా డీప్గా మేము పీసెస్గా చేస్తే దాంట్లో పురుగులు అయితే ఉన్నాయి. నేను దీని మీద వెళ్ళి ఇలా పురుగులున్న వాటిని మీరు అమ్ముతారని ప్రశ్నించినందుకు నా మీద దాడి చేసి అబ్యూజ్ వర్డ్స్ వాడారు. ఒక 3 పర్సన్స్ ప్రవీణ్ అంట, ఆయన దాంట్లో ఏఎస్ఎంగా చేస్తున్నారంట, వాళ్ళిద్దరూ ఒక డిఎం. అసలు మా మీద దాడి కూడా చేశారు. లిటిల్ వాళ్ళు చేసిన వాళ్ళదే తప్పు, మిస్టేక్ ఉందంటే పురుగుందని అడగడం తప్ప? పురుగుందని అడగడం వల్ల ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటారా? ఇది ఎక్కడ న్యాయం? యాజ్ ఏ రిపోర్టర్గా నాకెట్లా జరిగింది, ఒక సామాన్య కస్టమర్స్ ఇంకెంతగా వేధిస్తున్నారో వాళ్ళు అర్థమే కావట్లేదు.